రోజు క్యాబినెట్ సమావేశం కూడా ఉంది సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన 5 డిఏలు ఆగిపోయినాయి, ఆర్టీసీ ఉద్యోగులు, ఇట్లా చాలా మంది చాలా విషయాలు మాట్లాడతారు. అట్లాగే రైతుల తరపున కూడా మాట్లాడతారేమో, ఇవన్నీ రైతు భరోసా విషయంలో కావచ్చు, ఇంకా ఇవన్నీ రుణమాఫీ విషయంలో, ఇవన్నిటి విషయంలో. సో మాట్లాడాలనే మనం కూడా కోరుకుందాం. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అట్లాగే పబ్లిక్ కి, అంటే ప్రభుత్వ పథకాలు ఆప్ చేసి మీకేమన్నా నేను జీతాలు ఇవ్వాలా, మొదటి తారీఖుకి జీతం ఇస్తే సరిపోదా, మొదటి తారీఖు జీతం ఇది దుర్మార్గం. ఇది దుర్మార్గం ఏంటిదంటే, ఒక సమస్య బాధితుల్ని ఇంకొక సమస్య ప్రయోజకులకి మధ్యన కొట్లాట పెట్టించడం, కలహం పెట్టించడం, ఉద్యోగుల మీద ప్రజల్ని ఎగబెట్టడం, ఉద్యోగుల మీద మహిళల్ని ఇటు వాళ్ళ చూపును ఇటు తిప్పి ఉద్యోగుల మీద. ఉద్యోగులు అంటే వాళ్ళ ఇళ్లలో మహిళలు ఉంటారా? వాళ్ళ తల్లులో, వాళ్ళ భార్యలో, వాళ్ళ పిల్లలో, బిడ్డలో, వీళ్ళందరూ మహిళలు కాదా? వీళ్లకు కొట్లాట పెట్టించి పబ్బం గడుపుకోవాలనుకునేటటువంటి ప్రభుత్వం అది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ప్రజాస్వామిక వ్యతిరేక ప్రభుత్వం. కొట్లాట పెట్టించడం ఏంటండి? ఉద్యోగులు డిఏ అడిగితే నా ఒంట్లో కోసుకున్న ముక్క లేదనడం ఒకటి, నయా పైసా రాదనడం ఒకటి. రెండోది ఏంటిది అని అంటే, ఉచిత పథకాలు ఆపమంటారు. వీళ్ళు అన్నారా ఉచిత పథకాలు ఆపమని? ఉచిత పథకాలు వీళ్ళని అడిగే పెట్టావా? వీళ్ళ సమస్యలు వీళ్ళు చెప్పుకున్నారు, వీళ్ళ బాధలు వీళ్ళు చెప్పుకున్నారు. అవి పరిష్కరించవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది, అది పరిష్కరించవలసినటువంటి అవసరం ఈ క్యాబినెట్ మినిస్ట్రీకి ఉంది. కాబట్టి వాళ్ళు అవి పరిష్కరించకుండా ఒకరికొకరికి కొట్టాటలు పెట్టించడం అనేటువంటిది అది పాతకాలంలో అయితే శకుని లాంటి పాత్ర తప్ప వేరే పాత్ర కాదు. అది సరైనటువంటిది కాదు. యుద్ధాలు పెట్టించడం ఏంటిది, కొట్లాటలు పెట్టించడం ఏంటిది? ఒక సమస్యకు ఇంకో సమస్య పరిష్కారం కాదు. ఉచిత పథకాలు ఇవ్వండి, ఒకటి కాకపోతే ఇంకెన్ని ఇస్తారో అవన్నీ ఇవ్వండి. కానీ మీరు ఆదాయ మార్గాలు మీరు వెతుక్కోండి. మీరు మేనిఫెస్టో రాసేటప్పుడు ఏం ఆలోచించారు? మేనిఫెస్టోలో ఇంకా 100 పథకాలు చెప్పారు, అవి ఏవి అమలు కావటం లేదు. అవన్నీ కూడా అమలు కావాలని ప్రజలు అడగాల్సినటువంటి అవసరం కూడా ఉంది.